ఎవరు? నా పేరు రాధిక అండి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదో ఏదో తెలియని శక్తి నాలో ప్రవేశించినట్టుగా ఉంది. ఒక అద్భుత శక్తి నాకు మంచి జరగబోతుందని చెప్తోంది. నేను నా భార్య బిడ్డల్ని కలుస్తానేమోనమ్మా. ఎవరండి ఈవిడ? తెలీదు, పాపం మతి చెల్లించింది. సమయానికి నేను వెళ్ళకపోతే ఏమైపోయేదో పాపం. ఇలాంటి మనిషిని పోలీస్ స్టేషన్లో ఉంచలేక ఇంటికి తీసుకొచ్చాను. అమ్మాయి, ఈవిడ నా భార్య సుగుణ. ఇది నా కూతురు స్పర్శ. ఆంటీ పేరేంటి డాడీ? తెలీదమ్మా. మీ పేరేంటి ఆంటీ? పాప. మీ పేరాంటీ? ఆంటీకి తెలియదు తల్లి, నువ్వే ఏదో ఒక పేరు పెట్టు. అమ్మలా ఉంది కదా, అమ్ము అని పెడదాం. అమ్మా, అమ్ము. పాపం బతికి చెడ్డట్టుంది. ఎవరి తాలూకు మనిషో ఏంటో. అందుకేగా తీసుకొచ్చింది. వాళ్ళు ఎవరన్నా వచ్చేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. ఏం పర్లేదండి, ఆవిడ తినే తిండి మనకేమైనా ఎక్కువతుందా ఏంటి? అలాగే ఉండనివ్వండి. చాలా వాట్ మేడం, ఏమంటారు మీ తమ్ముడు మరదలు? వాళ్ళేమంటారు? మీరు కూర్చోండి, వడ్డిస్తాను. ఏంటి ఏం తింటలేదు? సిగ్గుపడుతున్నారా? ఏం నిషా? అబ్బే అదేం లేదండి. ఏంటి విశాల్? వీఆర్ ఆల్ రైట్ బావగారు. అదిగో ఆ బావగారు అనేది దూరంగా అనిపిస్తుంది. బావాను మేము వచ్చి ఇబ్బంది పెట్టామని అనిపిస్తుంది బావగారు. అక్క అడిగినా రాకుండా ఉండాల్సిందే. అదేంటి, ఎందుకలా అంటున్నారు? మీ అక్కగారు, అదే యశోదర్ గారు. అక్క గురించా? తనకిష్టం లేక కాదమ్మా, అలవాటు లేక కలవలేకపోతుంది. 1 minute. 1 minute. అక్క, ఇది పద్ధతి కాదు. పద భోంచేద్దాం. ఏ వాళ్ళు వెళ్ళిపోయారా? అక్క ప్లీజ్ పద. నీతో పద్ధతులు పరిస్థితులు చెప్పించుకునే స్థాయిలో లేనురా నేను. ఐ నో వాట్ ఐమ్ డూయింగ్. తెలియకపోయినా పర్లేదు, తెలిసే చేస్తా కాబట్టి నీతో ఇబ్బంది. అవునక్క, విషయాలు కొత్తగా పెళ్ళైంది. వాళ్ళకి పిలిచి భోజనం పెట్టడం, బట్టలు పెట్టడం మన సాంప్రదాయం. అక్క బావులుగా మా బాధ్యత. ఈ మాత్రం దాన్ని మన ఆస్తిని అరిగిపోతుందా? పరువు తరిగిపోతుందా? వాళ్ళేమీ పర్మనెంట్గా ఉండని రాలేదుగా. నువ్వెన్నైనా చెప్పు, ఇష్టం లేని పని ఈ యశోదర ఎప్పటికీ చెయ్యదు, చెయ్యలేదు. అక్కడికి వాళ్ళ దగ్గర కూడా మనసు చంపుకుని ఉండాల్సిన అవసరం నాకు లేదు. పొరబడుతున్నావు అక్క. పగవాడికన్నా ఆతిథ్యం ఇచ్చిన వాడే గొప్పవాడు. వాళ్ళతో కలిసి భోంచేస్తే నీ స్థాయి పెరుగుతుందే తప్ప తరగదు. చింతకన్నా డీటెయిల్గా చెప్పాల్సిన పని లేదు. సారీ యార్, క్యారీ ఆన్. కూర్చో చందు. మరి యశోదర్ గారు వస్తున్నారు. సారీ ఫర్ ది లేట్.
పాటు ఏదో ఒకటి తినడం మర్యాద అని వచ్చాను. ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ తినండి. అయితే హనీమూన్ ప్రోగ్రామ్ లాంటిది ఏం లేదనమాట. జరిగిన డ్యామేజ్ని పూడ్చుకోవడానికి సంవత్సరం పైన పడుతుంది. ఇంకా అవన్నీ ఎక్కడండి? అయితే ప్రేమయాత్రకు బృందావనము, నందనవనం, ఏలనం అని ఇక్కడే ఉండిపోతారన్నమాట. వెరీ గుడ్. ఇక మేము బయలుదేరుతామండి. అక్కడ అత్తయ్య గారు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. చందు, వెళ్ళవి తీసురా. ఏంటవి? ఏం లేదు, కొత్త దంపతులకి చిన్న గిఫ్ట్. అదేంటండి? అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. చందు, నువ్వు వెళ్ళి తీసురా. కింద రాధికా గదిలో ఉండిపోయింది, తీసుకొస్తాను. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఇప్పుడు సిగ్నల్స్ ఒకటి. హలో, అజంతా శిల్పం లాంటి అందం. రాహుల్, శృతి మించుతున్నావు. వాయు వరుస చూసుకో, పశువుల ప్రవర్తించుకో. అది చూసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. చేసుకోవాలనుకుంది నేను, చేసుకుంది వాడు. ఈ మాట నీ పనికిరాని మొగుడుతో చెప్పు. ఎప్పటికైనా నీ శిల్పానికి మెరుగుదిద్దే శిల్పం నేను. ఏమైంది నిషా? ఏం లేదు. చందు, తనకు తీసుకో. విశాల్, 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 ఏ విశాల్, లే. ఏ విశాల్, ఏమైంది? ఇంటికి వచ్చినప్పుడు పశువులా ప్రవర్తించాను. అవేవి గుర్తుపెట్టుకోకుండా మీరు. చచ్చా, నువ్వు ఇంకా అది గుర్తుపెట్టుకున్నావా? నేను అది ఆ రోజే మర్చిపోయాను. నువ్వు సంతోషంగా ఉండు. ఇక్కడ ఆపు. కార్తీక్, హాయ్. హాయ్. ఎలా ఉన్నావు కార్తీక్? ఫైన్. అవును, మనం కలిసినప్పుడు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. అవును, ఆ రోజు పరిస్థితి వల్ల నీకు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు చెప్పలేకపోయాను. ఈరోజు ఐ మీన్ మీకు కుదురుతుందా? యా, వై నాట్, చెప్పండి. అదే యాక్చువల్గా నేను అదే మనం కార్తీక్, కార్తీక్, వస్తాను, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు?
కలుద్దాం, మీరే చెప్పండి. కార్తీక్! ఎవరావిడ? పూజానా? ఆ, అవును. మీరేదో చెప్పాలంటున్నారు కాబట్టి గురువారం బాబా టెంపుల్లో కలుద్దాం. ఓకే? అలాగే. ఓకే, బాయ్. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఒక అమ్మాయి వాళ్ళ ఆయనకి తెలియకుండా కలుద్దాం అంది. చా, అవునా? మరి వెళ్లకుండా మా ఇటెందుకు ఆవిడని వచ్చావు? అడిగి వస్తానని చెప్పాను. గొప్ప పని చేసావులే. దక్కించుకుంటాను కార్తీక్, ఎలాగైనా సరే నేను దక్కించుకుంటాను. చచ్చా, దేనికి పనికొస్తారయ్యా? చిన్న పనులు కూడా చేయలేకపోతే ఎలా? చిచి! చిత్తం వైదేహి ఉత్త మనిషి కాదు. అదే ఉత్త పిచ్చి మనిషి. పైగా తను తప్పించుకుందో తప్పిపోయిందో కూడా అంతకన్నా తెలియదు. అందుకే కాస్త కష్టంగా ఉంది మేడం. ఏంటి కష్టం? ఏంటయ్యా కష్టం? అది పిచ్చిదయ్యా, దాక్కోలేదు కూడా. అలాంటి దాన్ని పట్టుకోవడం కూడా కష్టమేనా? అందుకే కష్టం మేడం. చేస్తే అదే అటెంప్ట్ చేస్తే అరవాలని కూడా తెలియని మనిషి. కష్టం కదా. సరే, వైదేహి విషయం పక్కన పెట్టు. నిషా విషయాల సంగతి తెలిసిందా? మరెందుకు పనికొస్తారయ్యా? మీలాంటి వాళ్ళని బతకనివ్వడమే వేస్ట్. చిచి! సరే, సిద్ధార్థ సంగతి ఏమైంది? నువ్వు రేళ్ళు మేడం. సిద్ధార్థక? జైలు. హలో, చెప్పండి సార్. ఆహా, అబ్బా, అరే రే రే, బాగుంది. ఓకే, నేను చెప్తానండి. మేడం, సిద్ధార్థకి జైలు శిక్ష 2 ఏళ్లు పెంచారు. అంతేనా? అంత డబ్బుకి 2 ఏళ్ళైనా పెరిగింది? అంటే జైల్లో ఖైదీలను తప్పించాలన్నా శిక్షలు పెంచాలన్నా రేట్లు పెరిగాయండి మేడం. అయినా ఇది స్టేజ్ 1 రిజల్ట్స్. ఇంకా స్టేజ్ 2, స్టేజ్ 3 అబ్బో చాలా ఉన్నాయి. హోల్సేల్ గా 8 సంవత్సరాల దాకా పడచ్చు. మీరేదో చెప్పాలంటున్నారు కాబట్టి గురువారం బాబా టెంపుల్లో కలుద్దాం. ఓకే? భగవంతుడా, నా వంతు కష్టాలుగా నువ్వందించిన వాటినన్నిటినీ భరించాను. ఈ రోజు నుంచైనా మరమనిషిలా కాక మనసుతో బతికే మనిషిలా నన్ను దీవించు తండ్రి. నా కష్టాలన్నీ గట్టెక్కేలా చెయ్యి. ఏంటి మమ్మీ ఇది? కళా నిజమా? ఈవిడేంటి ఇంత ఉత్సాహంగా ఉంటావేంటి? ఏదో ఎనర్జీ డ్రింక్ తాగినట్టుంది. అదేరా నాకు అర్థం కావడం లేదు. కిస్మిస్లా వాడిపోయినట్టుండేది కావలి జీడిపప్పులా కసమంటోందేంటి? సంథింగ్ ఇస్ రాంగ్. రాధిక, ఏమైనా హెల్ప్ చేయాలా? ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? ఏంటి విశేషం? ఈరోజు గురువారం రాధిక, కార్తీక్ కలుస్తానన్న రోజు. అయ్యయ్యో, అవును కదా. పోనీలేమ్మా, నీ జీవితం ఏదో రకంగా ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది. రాధిక, వస్తున్నాను. దేవుడా, ఈ మనిషి నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడు తండ్రి. రాధిక! ఏంటి ఏంటి చందు చెంగున గెంతుతోంది? ఏంటి విషయం? ఏం లేదు, ఈ రోజు నుంచి తన జీవితం బాగుంటుందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట, అందుకే అలా. నాకు తెలియని చందు జాతకం వాడికెలా తెలుసబ్బా?
వాడి మొహంలే మమ్మీ, ఏదో చిల్లర డబ్బుల గురించి వాగుంటాడు. వదిలే పదా, మనకి టైం అవుతుంది. పద. రాధిక, మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. మధ్యాహ్నం రాం, రాత్రి కూడా లేట్ అవుతుంది. ఇల్లు చందు జాగ్రత్త. ఆ. ఉమ్. ఏంటి ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే ఎలా అయిపోతున్నాను. ఓహ్ గాడ్. అమ్మా చందు, అప్పుడే బయలుదేరావే? కాలం చాలా కఠినమైంది రాధిక. అవసరమైనప్పుడు అతి మెల్లగా, అనవసరం అనుకున్నప్పుడు మహా వేగంగా ఉంటుంది. సరేలేమ్మా వెళ్ళు. వస్తాను. హాయ్. హాయ్. ఏంటి మోహంత్ ఇబ్బందికి పెట్టావు? ఎక్కడికన్నా బయలుదేరుతున్నావా? కొంపదీస్ చందు దగ్గరకా? అవును, ఈరోజు కలుస్తానన్నాను, అందుకే వెళ్తున్నాను. ఒక్క నిమిషం. నీతో ఒక చిన్న మాట చెప్పనా? చిన్నప్పుడు చదువుకున్న బేతాళుడి కథలు గుర్తున్నాయా? అందులోని రాజుని రకరకాల ప్రశ్నలు అడిగి హింసించి తల 1000 వరకలుతుందని హెచ్చరించి ఫూల్ చేసి చెట్టెక్కుతాడు బేతాళుడు. వాడిని పట్టుకోవడానికి పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కుతాడు. ఇప్పుడు నన్ను ఆత్మరి కథలు చెప్పడం అవసరమా? అత్యవసరం. ఇక్కడ గమ్మత్తుంది కార్తీక్. నువ్వు విక్రమార్కుడు అయితే నీ ప్రయత్నం పట్టుదల అంటావు. అదే బయటడు అయితే ఏమంటావు? మూర్ఖత్వం అంటావు. అదే లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది. ప్రేమించానంది, మోసం చేసింది. మరొకరిని పెళ్ళాడింది, మేము హాయిగా ఉన్నామంది. నీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి. అయినా నువ్వు తను కలవడానికి వెళ్తున్నావు. అంటే ఇంకా అంటే ఏంటి? అర్థం కావట్లేదా ఆవిడ స్ట్రాటజీ? తనకు నీ మీద ప్రేమ కాదు, పగ. ఎస్, పగే. ఆ పగతో నిన్ను బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. పెళ్ళయింది, హాయిగా ఉన్నాను, మళ్ళీ నా సంగతి నీకెందుకు అంది. మళ్ళీ కలవడానికి ఎలా ఒప్పుకుంది? ఎందుకు ఒప్పుకుంది? అక్కడే అర్థం కాలేదా ఆమె మెంటాలిటీ? సరే, నీకిన్నాళ్ళు చెప్పిన ఒక జీవిత రహస్యాన్ని చెప్పనా? చెప్పాలా వద్దా? చెప్పు. నువ్వు మెమరీ లాస్తో బాధపడడానికి కారణం ఎవరో తెలుసా? చందు. నిజమా? గాడ్ ప్రామిస్. నువ్వు పీకల దాకా ప్రేమించాక నిన్ను పెళ్ళాన్ను, డబ్బున్న ముసలాన్ని పెళ్లి చేసుకుంటానంటే నీకు పిచ్చెక్కి మైండ్ బ్లాక్ అయి రోడ్డు మీద పడ్డ నీకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్లే నీకు మెమరీ లాస్. ఆ మాట ఉందో లేదో ఆవిని అడుగు. అక్కడ యాక్సిడెంట్ అయితే రక్షించిందో లేదో పూజను అడుగు. ఇంకో దారుణమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నీకెవరూ లేరని, అనాథమని అనుకుంటూ బాధపడుతున్నావు కదూ? అందరూ ఉన్నా ఎవరూ లేకుండా చేసింది చందు. మీ అమ్మా నాన్నల యాక్సిడెంట్లో చనిపోయారని కదా నీ నమ్మకం? ఆ యాక్సిడెంట్ని ఇన్సిడెంట్గా చిత్రీకరించిన మనిషి చందు. ఆ యాక్సిడెంట్ ద్వారా నీ వల్ల నీకు దూరం చేసింది చందు. ఏంటి
ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యావు, వెళ్ళలేదా? వెళ్ళాలో వద్దు అర్థం కావట్లేదు. ఏ? పూజ, నేను ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్తావా? చందు మంచిదా చెడ్డదా? చెప్పు పూజ. నీ మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మంచితనం కోసం, మంచి వాళ్ళ కోసం కన్న తల్లిని వదిలి దూరంగా ఉంటున్న నీ మీద నాకు ప్రేమే కాదు, గౌరవం కూడా. చెప్పు పూజ, చందు మంచిదా కాదా? నీకు ఇప్పుడు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? యువరాజ్ చెప్పిన విషయం వల్ల. చందు గురించి నాకన్నా యువరాజ్కి ఎక్కువ తెలుసు కార్తీక్. ఎందుకంటే యువరాజ్కి చందు నాకంటే ముందే పరిచయం. చందు, అమ్మా చందు, ఒక్క నిమిషం. కార్తీక్ కలిసాడా? కలవలేదా? పోనీలేమ్మా, ఏదో పనిపడి రాలేదనుకుంటాను. తప్పకుండా కలుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉందమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. అన్నా, ఈ మజ్జిగ తాగు, కాసింత సలబడతావు. నా దృష్టిలో సల్లబడ్డం అంటే సావటమేనే. నా కూతుర్ని నాకు కాకుండా చేసినోన్ని లోకానికి కాకుండా చేసి కాని సల్లబడ్డం. సీమ మీద ఒట్టేసి చదువుతండా. ఎవరు? అత్త. అన్నో, నీ బిడ్డే. ఏమంట కనుక్కో. ఏందమ్మే, ఎట్టున్నావు? ఏం లేదు, నేను ఇక్కడ మా అత్తగారి ఇంట్లో క్షేమంగా ఉన్నానని చెప్పడానికే ఫోన్ చేశాను. ఉంటానత్తా. తినమ్ము. అబ్బా, అన్నం తినమంటే నా బుగ్గలు తింటావేంటి? తినమ్ము. మా మంచి అమ్ము కదా, మా బంగారు తల్లి కదా. పట్టు. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది నా ముద్ద, ఇది అమ్ము ముద్ద. అంటే నీది. అమ్మో, హాస్పిటల్కి వెళ్దాం పదా.
ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకండి? ఏమైందని? ఆ దెబ్బలు కనిపించడం లేదు, సెప్టిక్ కాకుండా మందు రాయిస్తే మంచిదని. అది నిజమే. ఇంత చేసి రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పు చేసిన వాళ్ళకి నిలబడాల్సి వస్తుంది. అలాగే వెళ్దాం. అమ్మూ అమ్ము అమ్ము. అమ్ము వస్తుంది. పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం. అదే డాక్టర్ దగ్గరికి. ఇంజెక్షన్ ఏరు, నేను చెప్తాగా డాక్టర్ అంకుల్ కి. వెళ్దాం అమ్ము, ప్లీజ్. థాంక్ గాడ్. వెళ్తా. ఏంటమ్మా ఇక్కడున్నావు? ఇల్లంతా వెతుక్కుంటూ వస్తున్నాను. ఇందా కాఫీ. చల్లారిందో ఏంటో. లేదు రాధిక, వేడిగానే ఉంది. కాఫీ సంగతేమో కాని నువ్వు మాత్రం ఆలోచనతో వేడెక్కినట్టున్నావు. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు, యశోధర గురించే. అసలేంటా వీడి ప్రాబ్లం? ఎందుకు తన తమ్ముడితో సహా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హింసిస్తోంది? ఏంటందువల్ల ఆవిడికి లాభం? లాభం విషయం కాదు, స్వార్థం. అధికారం నిలవాలి అంటే ఎదుటివాడు తల వంచాలి. ఆధిపత్యం కొనసాగాలి అంటే వాడి తల దించాలి, అంతే. యశోధర తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళ బ్రతుకుల్ని కోటగా చేసుకుంది. అప్పటికి ఆవిడ మార్చడానికి చాలాసార్లు ప్రయత్నించాం. వద్దు, ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నం చేయొద్దు. తను చేస్తుంది పొరపాటేమోనన్న అనుమానం కూడా రాని మనిషికి ఏం చెప్పినా ఎంత చెప్పినా వేస్ట్. ఒకవేళ చెప్పినా నువ్వు చెడవుతావు తప్ప ఆవిడ బాగుపడదు. అలా అని ఊరుకుంటే ఆవిడికి బుద్ధి చెప్పేదెవరింకా? వస్తారు, ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు. వస్తారు కాదు, వచ్చారు. ఎవరు? శ్రీధర్ అంకుల్. శ్రీధర్ గారా? అవును. యశోధర వల్ల జీవితాన్ని పోగొట్టుకున్న వారిలో ఆయన ఒకరు. కానీ అతనే ఆమెకి బుద్ధి చెప్పగలడని నాకు నమ్మకం ఉంది. ఆయన్ని నువ్వు చూడలేదు కదూ? ఏ గ్రేట్ మ్యాన్. అవును, ఇప్పుడెవరూ లేరు కదా? ఒకసారి వెళ్ళి చూసొద్దామా? ఇప్పుడా? మంచి పనికి ముహూర్తం చూడకూడదు. మీ ఇద్దరూ కలిస్తే ఏదో అద్భుతం జరుగుతుందని నాకు నమ్మకంగా ఉంది. ఉండొక నిమిషం, అంకుల్ ఉన్నారో లేదో ఫోన్ చేసి చూస్తాను. ఎస్, శ్రీధర్ హియర్. అంకుల్, నేను చందుని. ఏమ్మా? ఎక్కడున్నారు? ఇంట్లో. ఎంతసేపు ఉంటారు? విషయం ఏమిటమ్మా? ఎంతసేపు ఉంటారు? 1 అవర్ ఉంటాను. డన్. అరగంటలో నేను మీ ముందు ఉంటాను, సరేనా? చందు, ఎన్నిసార్లు ఆయన కలవాలి అనుకున్నా కుదరలేదు. ఇప్పుడు ఇలా సడన్గా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోన్లే, ఇప్పుడైనా కలుస్తున్నాం కదా. ఎవరండి? అంకుల్ లేరా? లేరండి, బయటికెళ్లారు. బయటికెళ్లారా? 10 నిమిషాల క్రితమే ఫోన్ చేశాను, ఉంటానన్నారు. 5 నిమిషాల క్రితమే ఇంకో ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రమ్మని. మీ పేరు చందు కదండి? అవును, నీకెలా తెలుసు? చందు అనే ఒక ఆవిడ వస్తారు, కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇవ్వరా, అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళారండి. ఆవిడెవరండి? ఏ, ఇద్దరొస్తే లోపలికి రానివద్దన్నారా? అబ్బాయి అదేం లేదండి, లోపల రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. చల్లటి ఇదమ్మంటారా, వేడి ఇదమ్మంటారా?
రెండు వద్దు కానీ కాసిన మంచినీళ్ళు తే చాలు. అలాగే మేడం. అదేంటి మీ శ్రీధర్ అంకుల్ ఫోటో ఒక్కటి కూడా లేదు? మీ శ్రీధర్ అంకుల్ నన్ను కలవాలి అనుకోవటం లేదేమో. అదేంటి? ఎన్నిసార్లు ఆయన కలవాలి అనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇది కావాలని జరుగుతోందో అనుకోకుండా జరుగుతోందో అర్థం కావటం లేదు. మొత్తానికి నన్ను మీ శ్రీధర్ అంకుల్ని కలవనీయకుండా ఏదో బలమైన శక్తి ఆపుతోంది. బాలే దానివే. బహుకాల దర్శనం. కూర్చోండి. ఏంటిలా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? చూడండి, ఈవిడి పేరు అమ్ము. మన ఇంట్లోనే ఉంటుంది. వయసు 35 ఉంటాయి. మతిస్థిమితం లేదు. ఎందుకైనా మంచిదని అన్ని టెస్టులు చేయించాను. శరీరంలో అన్ని పార్ట్లు టెస్ట్ చేయించాను. అన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు. ఇక మీ దయ. నీకు జాక్పాట్ మీద నమ్మకం ఉందా? పోనీ జాతకం మీద? నువ్వు నక్కం దొక్కొచ్చావు. ఈవిడది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఒక్కొక్క పార్టీకి రేటు లక్షల్లో పలుకుతుంది. మొత్తం పార్టీలకు దాదాపు ₹1,00,00,000. ఈవిడ మనిషి కాదయ్యా, మన పాలిటీ గ్రానైట్ కొండ. ఎక్సలెంట్. ₹1,00,00,000. 50-50. ఓకే. ఎప్పుడు తీసుకురానావిని? అన్ని పార్ట్లకు సంబంధించిన వాళ్ళని చేరని ఒకసారి ఒకటి ఇంకోసారి ఒకటి అమ్మడానికి ఇదేమీ బియ్యం బస్తా కాదుగా. ఇంటర్నెట్లో ఎక్స్ప్లోర్ చేయని రేర్ గ్రూప్ కదా. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. అప్పటిదాకా మీ ఇంట్లోనే కేర్ఫుల్గా ఉంచు. మన టైప్ బిజినెస్ చేసే వాళ్ళకి తెలిస్తే తన్నుకుపోతారు. ఎక్కువ కాలం ఇంట్లో ఉంచడం కూడా మంచిది కాదు. అనుబంధాలు పెరిగితే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మంది వన్ వే ట్రాఫిక్ కదా. ఓకే, సాధ్యమైనంత త్వరలో చూద్దాం. ఓకే ఓకే. నీ అమ్మ కడుపు మాడ ఎంతసేపు చూస్తాడప్పా? అయ్యేమన్నా ఇల్లొర గుహలా అజంతా గుహలా? ఓహో, చూసిందే చూడ్డానికే. జనాల్ని పిచ్చోళం చేసి కట్టిస్తున్న ఇల్లు. అందులో వాళ్ళు సగం మెక్కి మిగతా సగం మనకి ఇచ్చుండారు. ఆ మాత్రం మిగిల్చుకోపోతే ఎట్టా? ఇదిగో తలోకి ఇల్లు ఇస్తామని చెప్పు. సంతకం పెట్టి వెళ్ళమను. సంతకం పెడితే భూమి మీద, సంతకం పెట్టకపోతే సంతకం పెట్ట. అత్త, నేను నిషాని. డాడీ లేరా? ఆయనుండారు. నువ్వే లేరనుకొని నీ ఇష్టానికి చేస్తాండావు. ఏంటత్తా ఇంకా? ఇన్నాళ్ళైనా మీకు నా మీద కోపం తగ్గలేదా? మనం పుట్టినాక పెట్టే పేరే సచ్చిందాకా పోదు. పుట్టుకతో వచ్చిన పౌరుషం ఎట్టా పోద్దే? మీ నాయనకి ఇంకాను. ఏంటత్తా ఇది? డాడీకి నచ్చ చెప్పాల్సింది నువ్వే. ఆయన ఇంకా ఎగతోస్తే ఎలా చెప్పు? నువ్వే నచ్చ చెప్పాలత్తా. డాడీ అన్నా నువ్వన్నా నాకు ద్వేషం లేదు కదా. అదే అమ్ముండుంటే ఇన్నిసార్లు ఫోన్ ఎందుకు చేస్తాను చెప్పు? అంతా ఆమె చూసుకునేది కదా. సర్లే, జరిగిందేదో జరిగింది. నువ్వు ఆడ బానే ఉన్నావుగా? బాగానే ఉన్నాను. నాకు నిజంగా మిమ్మల్ని చూడాలని ఉండత్తా. డాడీతో ప్రేమగా మాట్లాడాలనుంది. అది జరిగేలా నువ్వే చేయగలవత్తా. ప్లీజ్ అత్తా, ప్లీజ్. నేనా? ఒక్కసారి ఆలోచించత్తా. అంతలా ఎగిరిపడ్డ యశోదరే తగ్గి బిహేవ్ చేస్తుంది. మొన్న వాళ్ళ ఇంటికి భోజనానికి కూడా వెళ్ళొచ్చాం. అంతకన్నా కాదుగా అత్తా. ఇప్పుడు చెప్పినావు కదా, నాయనకు తప్పకుండా చెబుతాను. థ్యాంక్స్ అత్తా. ఉంటానమ్మా. ఎవరితోనే అంతసేపు మాట్లాడుతుండావా? నీ కూతురు. ఏందంట?
అంత కొమ్ములు తిరిగిన యశోదరే ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించింది ఈయనకేమైనా పిచ్చా? ఇంకా పగా పగా అని అల్లాడుతున్నాడు. ఆవిడ్ని చూసి బుద్ధి తెచ్చుకోమని నాయన్ని అంది. ఏయ్! ఇంటికి పిలిచి భోజనం పెట్టినాదా? నా కళ్ళ ముందే వాళ్ళకి సమాధి కడతానంది. అదే మరి ఇప్పుడైనా అర్థమైందా అన్న? అది పాము 2 నాలుకలది. జరిగిందంతా చూస్తే అదే ఈ పెళ్లి చేసినట్టు అనిపిస్తుండాది. అదే గనక నిజమైతే ఆ యశోదరికి సీమ కత్తుల పొదునేందో చూపిస్తా. చేతులు కట్టుకోవడమే కాదు, చేతుల్ని కట్టేయటం కూడా తెలుసని నిరూపిస్తా. కుమార్, అయ్యా చందు రాలేదా? వచ్చారయ్యా. ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ కూడా వచ్చారయ్యా. ఎవరు? తెలియదయ్యా, చాలాసేపు కూర్చున్నారు. ఇప్పుడే ఆలస్యం అవుతుందని ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెళ్ళు. ఆ, నాతో ఏదో మాట్లాడాలి అంది. తనతో ఎవరిని తీసుకొచ్చింది? ఎవరై ఉంటారు? ఏం ఫణిభూషణ్, ఎలా ఉన్నావు? బతికే ఉండాను సంపడానికి. నా కూతుర్ని పెళ్లి పల్లకి ఎక్కించినోణ్ణి పాడి మీదకి ఎక్కించే వరకు నేను సావను. ఎందుకంత ఆవేశపడతావు? అందుకు నా వంతు నేను ట్రై చేస్తా అన్నానుగా. విందు భోజనాలు వడ్డిస్తానా? ఏంది, నాకెట్టా తెలిసిందానా? నేను కూతుర్ని పోగొట్టుకున్నా. కూతురుతో పాటు పరువుని కాదు, ప్రాణం పోయేదాకా నా క్యారెక్టర్ ఇంతే. ఇప్పటిదాకా మీ మీద ఉండాది అనుమానం కాబట్టే వదిలేళ్తా ఉండా. నిజం అని తెలిసిందా? సిద్ధార్థ, చెప్పింది గుర్తుందిగా? ఇంకో గంటలో స్థానాలకి ప్రేయర్ చేయడానికి ఖైదీలందరినీ సెల్లోంచి బయటకు వదులుతారు. అప్పుడే సరుకులు తెచ్చే వ్యాన్ వస్తుంది. అందులో చూడు, నీ మంచితనం చూసి నీకు హెల్ప్ చేస్తాను. ఏమాత్రం నా పేరు బయటికి రాకూడదు, సరేనా? అలాగే సార్. సబ్బు సార్. వెళ్ళి ఆ సిద్ధార్థం వదిలి. సార్, చెప్పింది చెయ్యవయ్యా. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. పాపం పిల్లగలవాడు, అనవసరంగా బలైపోయాడు. నా మీద భారం వేసి చెప్పించేయి. వెళ్ళు. అలాగే సార్. సిద్ధార్థ అనే ఖైదీ సరుకులు తెచ్చే వ్యాన్ తప్పించుకు పారిపోతాడు. వ్యాన్ పక్కన పట్టుకోండి. క్విక్. విశాల్ విశాల్, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలరా. ఏంటి మావయ్య, ఏమైంది? ఏం లేదురా, పరోపకారానికి వెళ్ళి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. ఏమైంది మావయ్య? కాలక్షేపం కావట్లేదని అలా లైబ్రరీకి బయలుదేరాను. దారిలో ఓ రౌడీ మొదనష్టపోడు 2 అమ్మాయిలు నేర్పిస్తున్నాడు. నాకెందుకు వచ్చిందని నేను వెళ్ళొచ్చు కదా. బాబు, నీకు ఇది న్యాయమా అని అడిగాను. నీకెందుకు పోరా అన్నాడు. నాకు కాలింది. పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చారు, వీడిని పట్టుకెళ్లారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమైంది? వాడికి హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. సాయంత్రం కల్లా బయటకొచ్చి, ఎరా నువ్వు పెద్ద పుడింగివే అని నా ఎంట పడ్డాడు. తప్పించుకుని ఇటు వచ్చాను. ఒరే, ఎలాగైనా నువ్వే కాపాడాలరా. నేనా? నువ్వే. మొన్నటిదాకా నీ గురించి నేను మామూలుగానే అనుకున్నాను.
అటు యశోధర్ని ఇటు ఫణిభూషణ్ రావుని ఎదిరించి నిషామెళ్ళలో తాళిగట్టావంటే నీ వెనక పెద్ద హంగు ఆర్భాటం ఉందని అర్థమైపోవట్లా? ఒరే, వాళ్ళతో చెప్పి ఆ రౌడీ ముండవడుకుల బారి నుంచి ఎలాగైనా కాపాడరా. అలాంటి వాళ్ళు ఎవరు లేరు మావయ్య. ఆహా, అలాంటి వాళ్ళు ఎవరూ లేకుండానే అంత ధైర్యంగా పెళ్లి చేసుకున్నావా? ఎందుకు లేదు? ఒకే ఒక శక్తి మా వెనకాలంది. ఏంటది? ఎవరు? ప్రేమ. ప్రేమ అనే శక్తి. ఓహో, అమ్మా నిషా, ఏంటి బాబాయ్? ఈ బట్టలు తీసుకోమ్మా. ఎవరికి బాబాయ్? నీకేనమ్మా. నీ పెళ్లికి ఎలాగూ నన్ను పిలవలేదు కదా, ఏదో పెద్దాడిగా ఈ చిన్న కారుకు తీసుకో. ఆ, ఇవన్నీ ఎందుకమ్మా, నువ్వు కూర్చో. థ్యాంక్స్ బాబాయ్. అమ్మా నిషా, ఏంటి బాబాయ్? ఈ ప్రోగ్రాం ఏం చూస్తావమ్మా? నీ పెళ్లి సీడీ ఉంటే పెట్టకూడదు. పెట్టకూడదు. ఏ? ఏంటి, మా పెళ్లి అందరికి ఆమోదం కాదు కదా, పెడితే అందరూ తిడతారు. ఏడ్చారు, నువ్వు పెట్టమ్మా చూద్దాం. ఏ, ఎవరెవరు వచ్చారో చూద్దామనా? నువ్వు బలేదానివమ్మా. పెళ్ళన్నాక ఖచ్చితంగా ఉండాల్సింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వాళ్ళిద్దరూ ఉన్నాక ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి? ఏంటి? చాలా గొప్పగా చెప్పావు బాబాయ్. అర్థమైంది కదా, ఇంకడకు. అనవసరంగా 2000 పెట్టి కొనుక్కొచ్చాను, అయినా విషయం బయటపడేటట్లేదు. ఏంటి బాబాయ్ కొనుక్కుంటున్నా? కొనుక్కోవటం కాదమ్మా, బాధపడుతున్నాను. పిల్లలు మీకేమో తెలీదు, చెప్పే పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడంతో మీరెళ్ళి ఆంజనేయ స్వామి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అలా చేసుకోకూడదమ్మా. ఏ రాముల వారి గుళ్ళోనూ అమ్మవారి గుళ్ళోనూ చేసుకోవాలి. ఆంజనేయ స్వామి గుళ్ళో పెళ్లి చేసుకున్నామని మీకు ఎవరు చెప్పారు? మా పెళ్లి జరిగింది కమలాపూర్ కాలనీ అమ్మవారి గుళ్ళో. అయితే మీరు చేసింది కరెక్టే. గుళ్ళో పెళ్లి అని ఏదో చీకట్లో రాయిసిరాను, కరెక్ట్గా తగిలింది. ఈ మాత్రం క్లూ చాలే పిల్ల పెళ్లి చేయించిన వాళ్ళ తరతరాలు లాగడానికి. తనకు నీ మీద ప్రేమ కాదు, పగ. ఎస్, పగే. నువ్వు మెమరీ లాస్ తో బాధపడడానికి కారణం ఎవరో తెలుసా? చందు. హాయ్. నీకు వీణ కావాలా, వైలిన్ కావాలా? అదేంటి? ఎప్పుడు శోకంగా ఉంటున్నావు కదా, వీణ వైలిన్ కొనిస్తే పాతకాలం సినిమాలో హీరోలాగా వాయించుకుంటూ ఉంటావని. చందుని కలిసావా? లేదు. మరి ఇంకా డల్లెస్ ఎందుకు? చందు విషయం వదిలేసట్టే కదా. అంటే ఇంకో నిర్ణయానికి రాలేదా? ఎందుకో తనంత చెడ్డదంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఆహా, నీ మీద నమ్మకం లేక కాదు, తన మీద నమ్మకం పోగొట్టుకోలేక. ఇంత ఫులిష్గా ఆలోచిస్తున్నావు? ఇలాంటి విషయాల్లో పట్టించుకోవాల్సిన నమ్మకాలు కాదు, నిజాలు. అరే, తన ఇంట్లో వాళ్ళు తన ఇంటికి రాని కూడా దూరంగా ఉంచుంటే నువ్వేంటి? వాళ్ళకంటే ఎక్కువ తెలుసా నీకు? నీతో అంత ఫీల్ అయిన మనిషి ముగ్గురితో ఎలా ఉండాలి, ఆమె ఎలా ఉంటుందో చూపించాలా? ఎంత ఆనందంగా గడుపుతుందో కల్లారా చూస్తావా? పద చూపిస్తా, రా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఈ గుడి తాలూకు ఆఫీస్ క్లర్క్ మీరేనా? అవును. ఏం లేదు సార్, కరెక్ట్ గా 10 రోజుల క్రితం ఓ జంట వచ్చి మీ గుళ్ళో పెళ్లి చేసుకుంది. 10 రోజుల్లో 16 జంటలు వచ్చి పెళ్లి చేసుకున్నారు. పైగా అందరూ జంటలుగా వచ్చి పెళ్లి చేసుకున్నారు, ఒక్కళ్ళగా వచ్చి ఎవరు చేసుకోరు. అబ్బో, వేటకారంలో PhD చేసినట్టున్నారే. డాక్టరేట్ కూడా ఇచ్చారు. అబ్బా, ఏం లేదు సార్. ఇప్పుడు 10 రోజుల క్రితం విశాల్ నిషాని ఇద్దరు పెద్దలు పద్ధతుల్ని పక్కన పెట్టేసి మీ గుళ్ళోకి వచ్చి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళతో పాటు ఎవరు వచ్చారు, మీ రిజిస్టర్లో సాక్షి సంతకాలు ఎవరు చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. అర్థం కాలేదా? మీరే అర్థం చేసుకోవాలి.
వంద. అక్కడ హారతపల్లి ఉంటుంది, అందులో వేసి దేవుడికి దండ పెట్టుకుని వెళ్ళు. 500. పక్కనే హుండి ఉంది, అందులో వేసి వెళ్ళవా. 1000. ముందే ఇలా అర్థం చేసుకుని ఉంటే మన ఇద్దరికి టైం వేస్ట్ అయి ఉండేది కాదు కదా. టైం సెన్స్ ఎక్కువ అండి తమరికి. టచ్ చేయకూడదు. ఇదిగో ఇందులో పెట్టు. నిష్ట కూడా ఎక్కువే. టైం సెన్సే కాదు, మ్యూజిక్ సెన్స్ కూడా ఎక్కువే. చాలా. సరే తప్పకుండా. అలాగే అంకుల్. అంటే వీళ్ళిద్దరికి తమ తండ్రి కూతురు తెలిసిపోయిందా?